హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు చిలకలూరుపేట మరి తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు దైవజనులు మరి షాలెంరాజు గారు మొన్న మందిరంలో ఈ మల్లెపూలు పెట్టుకునేటువంటి అమ్మేటువంటి వారిని గురించి ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి పొజిషన్లో స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి మరి విడాకుల సంస్కృతి, కుటుంబ వ్యవస్థలో విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్కి, చెడు స్నేహాలకి, ఈ రాజకీయాలకి, మరి ఇతర దురలవాట్లకు గురై యువత చెడిపోతున్నటువంటి మరి ఈ తరుణంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒక మంచి మాట అలంకారం మరి వ్యర్థం. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలంకారాన్ని గురించి మాట్లాడాడు. అందుకని అలాగే మరి చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో చిలకలూరుపేట చిలకలని ఒకప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర పెద్దాపురం, మరి చిలకలూరుపేట, ఈ గుంటూరు, ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యభిచార గృహాలు ఉండేవి. మరి మనకందరికీ తెలిసిన విషయం అది. అందుకని ఈ ప్రాంతాలకి చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరుని చిలకలూరుపేటకు ఉన్నటువంటి చిలకలూరుపేట చిలకలు, ఈ చిలకలూరుపేటలో వ్యభిచార గృహాలు ఉండేవి అనే కొంతకాలం మరి దాన్ని చిన్నచూపు చూసేటువంటి క్రమంలో ఆయన ఆ ప్రాంతంలో చేరి ఈ ప్రాంతం అలాంటిది కాదు, ఇది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఇక్కడ కూడా విలువలు కలిగిన మనుషులు ఉన్నారని చెప్పేసి నిరూపించారు. ఎంతో నిష్ఠతోటి, దీక్షతోటి ఆయన ఆ ప్రాంతంలో అనేక మందిని మరి సమీకరించుకొని ఆయన చేస్తున్నటువంటి బోధలు మంచివని, ఆయన వెళుతున్న మార్గం మంచిదని అనేక మంది వెళ్ళి తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి మాటలు వింటూ మరి ఈ విధంగా కొన్ని మరి మార్గాలను మార్చుకుంటూ మంచి మార్గంలో వెళుతూ ఉన్నారు. అలాగనే ఈ సమాజంలో అందరికీ తండ్రి లాంటి పోస్టు, మరి అధ్యాపకుడుగా, ఒక మెసెంజర్గా, మరి ఒక దైవ సేవకుడుగా ఉన్నప్పుడు అలంకారాలు వద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి, కుటుంబాలను మంచిగా చూసుకోండి, మరి చెడు మార్గాల్లో వెళ్ళకండి, మంచి మార్గాల్లో వెళ్ళండి అని చెప్పేసి మరి ఈ నూతన పరిస్థితుల్లో నూతనంగా వెళుతూ మంచి మార్గాల్లో వెళుతూ మంచిగా ఉండండి, మంచి మార్గాల్లో వెళ్ళండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు ఆ రోజు. హైందవ సోదరులు ఎవరు? ఒకప్పుడు మనమే, మేము కూడా, ఆయన కూడా, మనమంతా అందులో నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఆ హిందూయిజంలో నుంచి జొరాస్ట్రియన్లు, మరి బౌద్ధులుగా రకరకాలుగా పురాతనమైన మన బంధువులు, మన పితరులు ఉన్నారు. కాబట్టి అందులో నుంచి ఆయా సమాజానికి జరుగుతున్నటువంటి ఆ క్రమంలో ఆ మార్పు విధానంలో నుంచి కొంతమంది మనం ఈ అటు కానీ ఇటు కానీ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మనమంతా సహోదరులమే. కాబట్టి మనమంతా అక్కడ నుంచి ఒక దాంట్లో నుంచి ఈ మార్పు క్రమంలో అటు ఇటు వెళుతున్నాం. కానీ మనమంతా ఈ సమాజంలో ఒక తండ్రి పిల్లలమే, ఒక కుటుంబం నుంచి, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక విధి విధానాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఈ మార్పుల కారణంగా అటు ఇటు వెళ్ళటం జరుగుతుంది. కానీ మనమంతా ఒకటే కాబట్టి సహోదరులమే. కాబట్టి ద్వేషాలు పెంచుకోకుండా మరి షాలెంరాజు గారు చెప్పింది ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి చెడుకు దూరంగా ఉండండి, మంచిగా ఉండండి. అసలే ఇప్పుడు జైళ్ళన్నీ మరిగిపోతున్నాయి, నిండిపోతున్నాయి. మరి కేసులు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నాయి. కాబట్టి మంచినే మనం ఆయన చెప్పిన దాంట్లో నుంచి తీసుకొని ఆయన కూడా మనం అందరం మన బిడ్డ, మన తండ్రి లాంటి వాడని చెప్పేసి మనం అనుకొని, మన సహోదరుడు అని చెప్పేసి అనుకొని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటామని. ధన్యవాదాలు.